మాది ఉలవపాడు మండలం కరేడు పంచాయతీకి చెందిన రామకృష్ణాపురంనే ఈరోజు మంచినీళ్ళు లేక క్రితం 10 రోజుల నుంచి మంచినీళ్ళు లేక ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని. మంచినీళ్ళు లేక మేము కాలువలలో నీళ్లు కొనుక్కుంటాం, ఇలాంటివన్నీ చేస్తున్నాం. కాలువలలో పైర్లు పెట్టి నీళ్ళు తెచ్చుకొని తాగుతున్నాము. పంచాయతీ వాళ్ళు పోయి మాకు మంచినీళ్ళు లేవు, మాకు పైపులు అయిన ఇచ్చారు. దాని మీద మళ్ళీ కుళాయి అని ఇచ్చారు పంచాయతీ వారు. ఈరోజు మాకు జలవద వల్లనే పోయి మాట్లాడుకోండి అని చెప్పి పంచాయతీ వారు అంటున్నారు. మా మాటకు వచ్చి పంచాయతీలు అడిగేదేంది, కరెంటు లేదని, మంచినీళ్ళు లేవని మా మీద వచ్చి పడేదేంది. మీరు పోయి పెద్దవాళ్ళకి మీరు ఎవరికైనా తెలుగుపరచకండి అని పంచాయతీ వారు అంటున్నారు. దీని మీద మేము ఇట్లా ఈ సోలార్ ఫ్యాక్టరీ వాళ్ళు మా ఊరికి దగ్గరలో ఈ పైపు లైన్ వేశారు. దాని మీద ఈ పైపుని పగలగొట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. అదేనని మేము వచ్చి అక్కడ పోయి ధర్నా పెడితే మీరేంటి ధర్నా పెట్టేది, మేము బాగు చేస్తున్నాము అని అంటున్నారు. బాగు చేస్తే మాకు మంచినీళ్ళు ఎందుకని రావటం లేదు, మేము ఎందుకు ఇబ్బందులు పాలవుతున్నాము. సరేళ్ళ ఉండే ప్రభుత్వం వారేమన్నా మాకు మంచినీళ్ళు ఇవ్వకూడదని వీళ్ళతో చెప్పారా, లేకపోతే పగలగొట్టమని చెప్పారా? ప్రభుత్వం ఎందుకంత దిగజారిపోయి ప్రజల మీద ఎంత బురద జల్లుతుందో మేము ఆలోచించుకొని మళ్ళీ ఈరోజు వచ్చాము. ఈరోజు ఈ పని కానీ చెయ్యకుండా ఎట్టనే ఉంటే చాలా ఆందోళన చేయాల్సి ఉంటుంది. మేము కలకట్ట ఆఫీసులో కూర్చోాల్సి వచ్చింది. కలకట్ట దాల్తాడా, పంచాయతీ వారు దాల్తారా నీళ్ళు మేము తెలుసుకుంటాము. మేము అక్కడనే నివసించి అక్కడే ఉంటాము. మేము కలకట్ట ఆఫీస్ కూడా మా ఊరు 2 లారీలు పెట్టుకొని పోయి, అందుకని మా దయించే ప్రభుత్వం వారు మాకు మంచినీళ్ళు సరఫరా చేయాలని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ పైప్ లైన్ మాటకి ఎందుకు పగిలిపోతుందో, ఆ పైప్ లైన్ బాగా చేయటం ఎందుకు చెడిపోయేటికి బాగా చేస్తున్నారు. ఎంత నిర్లక్ష్యంగా ఒకరి మీద ఒకరు చెప్పుకోవటం, పంచాయతీ వారు తిరిగి ఈ సోలార్ ఫ్యాక్టరీ తూములు కట్టించే వాళ్ళ మీద చెప్పుకోవటం, వాళ్ళు తిరిగి వీళ్ళ మీద చెప్పటం, ఈ రకంగా మమ్మల్ని సంపక తింటున్నారు. మంచినీళ్ళు లేక మేము చచ్చిపోయేట్టుకున్నాము. మళ్ళీ వేరే ఊరు